హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక అడ్వాన్స్డ్ లెవెల్ కాన్వర్జేషన్ని చూద్దాము. ఈ అడ్వాన్స్డ్ లెవెల్ కాన్వర్జేషన్లో కొత్త పదాలు, కొత్త ఫ్రేజెస్ లాంటివి మనం ఎన్నో నేర్చుకుంటాము. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మారు అనే వ్యక్తి, ఇక్కడ నేను ఎం అనే అక్షరంతో చూపెట్టాను. మారు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే జీన్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆర్ దీస్ యువర్ సన్స్ జీన్? ఆర్ దీస్ యువర్ సన్స్ జీన్? ఇక్కడ వీళ్ళు నీ కొడుకులేనా జీన్ అని అడిగాడు. అంతేకాకుండా ఐ హ్యావెంట్ సీన్ దెమ్ ఫర్ ఏజెస్. ఐ హ్యావెంట్ సీన్ దెమ్, నేను వాళ్ళని చూడలేదు. ఫర్ ఏజెస్, ఫర్ ఏజెస్ అంటే ఏంటి? అది ఏంటో ఇక్కడ ఈ మార్వ్ అనే వ్యక్తి ఏదైతే మాట్లాడాడో సేమ్ నేను రెండో లైన్లో కూడా ఇవ్వడం జరిగింది. కాన్వర్జేషన్ మొత్తం కూడా ఇక్కడ 2 లైన్స్లో నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొత్త యూసేజ్, అలాగే కింద వచ్చేసి మనం జనరల్ యూసేజ్ని చూపించడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఏజెస్ అంటే ఏంటో చూద్దాం. ఆర్ దీస్ యువర్ సన్స్ జీన్? వీళ్ళు నీ కొడుకులేనా జీన్ అని మార్వ్ అడిగాడు. అంతేకాకుండా ఐ హ్యావెంట్ సీన్ దెమ్ ఫర్ లాంగ్ టైమ్, ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ ఏజెస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఫర్ లాంగ్ టైమ్. ఏజెస్ అనే పదానికి అర్థం ఏంటి? ఏజెస్ మీన్ ఏ లాంగ్ టైమ్, ఏ లాంగ్ టైమ్ అని అర్థం. ఇది మనం ఇక్కడ నేర్చుకున్నాం అనమాట. ఐ హ్యావెంట్ సీన్ దెమ్ ఫర్ ఏజెస్ అంటే నేను చాలా కాలం నుండి వాళ్ళను చూడలేదు. ఇక్కడ ఫర్ అని వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ టైం అనమాట. అంటే చాలా కాలం బట్టి వాళ్ళని నేను చూడలేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే, మనం నిత్య జీవితంలో యూజ్ చేయడానికి ఉపయోగపడే వర్డ్ ఏంటంటే ఏజెస్. ఏజెస్ అంటే ఇక్కడ ఏజ్ కాదు, చాలా కాలం నుండి అని అర్థం. ఏ లాంగ్ టైం, ఏజెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ జీన్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. జీన్ ఏమని మాట్లాడుతున్నాడు? ఎస్ దట్ ఫోటో వాజ్ టేకెన్ అ ఫ్యూ మంత్స్ అగో. ఎస్ దట్ ఫోటో వాజ్ టేకెన్ అ ఫ్యూ మంత్స్ అగో. అవును, ఆ ఫోటో కొన్ని నెలల క్రితము తీయబడింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కొత్త యూసేజ్ ఏమీ మనకు కనబడలేదు కనుక మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేయడం లేదు. ఎస్ ద ఫోటో వాజ్ టేకెన్ అ ఫ్యూ మంత్స్ అగో, కొన్ని నెలల క్రితము ఆ ఫోటో తీయబడింది అని చెప్పాడు. నెక్స్ట్ మార్వ్ ఏం చెప్పాడో చూద్దాం. ఓకే, మార్వ్ ఏమని చెప్తున్నాడు? మార్వ్ జాన్ హ్యాజంట్ చేంజ్డ్ అ బిట్. జాన్ హ్యాజంట్ చేంజ్డ్ అ బిట్. ఇక్కడ జీన్తో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే జాన్ హ్యాజంట్ చేంజ్డ్ అ బిట్. అ బిట్ అంటే కొంచెం కూడా, హ్యాజంట్ చేంజ్డ్ అంటే కొంచెం కూడా మారలేదు. ఇక్కడ బిట్ అంటే కొంచెం. జాన్ అనే అతను కొంచెం కూడా మారలేదు, చేంజ్ కాలేదు. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ హిజ్ ఫాదర్. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ హిజ్ ఫాదర్, ఈజంట్ హీ? కాదా? అతడు తన ఫాదర్ యొక్క ఇమేజ్, బొమ్మ. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ హిజ్ ఫాదర్? ఇమేజ్ ఆఫ్ అంటే ఏంటి అర్థం అనేది మనం రెండో లైన్లో నేర్చుకుందాం. జాన్ హ్యాజంట్ చేంజ్డ్ అ బిట్. జాన్ అనే అతను కొంచెం కూడా మారలేదు. హీ ఈజ్ ద సేమ్ ఇన్ అపీరెన్స్ యాజ్ హిజ్ ఫాదర్, ఇజంట్ హీ? కాదా? ఇక్కడ హ్యాజంట్ ద ఇమేజ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ద సేమ్ ఇన్ అపీరెన్స్. సేమ్ అనమాట. ఇమేజ్ ఆఫ్ మీన్ సేమ్. దేంట్లో సేమ్? అపీరెన్స్లో సేమ్. అపీరెన్స్ అంటే కనబడడంలో ఒకేలాగుంటే దాన్ని ఇమేజ్ ఆఫ్ అని వాడతాం. ఇమేజ్ ఆఫ్ ఫాదర్, ఇమేజ్ ఆఫ్ మదర్ ఇలా వాడితే వాళ్ళ అమ్మలాగా, వాళ్ళ నాన్నలాగా. ఇమేజ్ ఆఫ్ హిజ్ బ్రదర్, ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ హిజ్ బ్రదర్ అంటే అతడు తన అన్నయ్యలాగా ఉన్నాడు అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకున్న కొత్త యూసేజ్ ఏంటి? ద ఇమేజ్ ఆఫ్ హిజ్ ఫాదర్ మీన్ ద సేమ్ ఇన్ అపీరెన్స్ యాజ్ హిజ్ ఫాదర్. నెక్స్ట్
జాన్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఓకే, జాన్ ఎస్ ఈ ఈజ్, అవును నిజమే అలాగే ఉన్నాడు. ఎస్ ఈ ఈజ్ అంటే అవును అతను అలాగే ఉన్నాడని అర్థం. ఈ టేక్స్ ఆఫ్టర్ హిజ్ ఫాదర్. ఎస్ ఈ ఈజ్ ఈ టేక్స్ ఆఫ్టర్ హిజ్ ఫాదర్. దట్స్ ఫర్ ష్యూర్, అది ఖచ్చితంగా నిజమే. దట్స్ ఫర్ ష్యూర్ అంటే అది ఖచ్చితంగా రైటే. ఈ టేక్స్ ఆఫ్టర్ హిజ్ ఫాదర్. మరి ఈ టేక్స్ ఆఫ్టర్ హిజ్ ఫాదర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిజ్ టేక్స్ ఆఫ్టర్? టేక్స్ ఆఫ్టర్ అంటే ఏంటో చూద్దాం. టేక్స్ ఆఫ్టర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ ఈజ్ సిమిలర్ టు హిజ్ ఫాదర్, దట్స్ ఫర్ ష్యూర్. టేక్స్ ఆఫ్టర్ అంటే ఇక్కడ సిమిలర్ టు. ఇమేజ్ ఆఫ్ అంటే సేమ్ ఇన్ అపీరెన్స్, ద సేమ్ ఇన్ అపీరెన్స్, అది కూడా ఇదే మీనింగ్ దాదాపుగా. ద ఇమేజ్ ఆఫ్ హిజ్ ఫాదర్ అంటే తన నాన్నలాగా, కనిపించడంలో తన నాన్నలాగా. టేక్స్ ఆఫ్టర్ అంటే సిమిలర్ టు, సేమ్, ఈక్వల్. అంటే ఇక్కడ సిమిలర్ అంటే సేమ్ అనమాట. సో సిమిలర్ అంటే టేక్స్ ఆఫ్టర్ మీన్ సిమిలర్ టు. ఓకే రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ మారు ఏ విధంగా మాట్లాడాడో చూద్దాం. వాట్స్ హీ డూయింగ్ దీస్ డేస్? వాట్స్ హీ డూయింగ్ దీస్ డేస్ అంటే వాట్ ఈజ్ హీ డూయింగ్ దీస్ డేస్ క్వశ్చన్ అనమాట. అతడు ఏం చేస్తున్నాడు? ఓకే, అతడు ఏం చేస్తాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? జాన్ గురించి. ఎవరితో మాట్లాడుతున్నారు? జీన్తో. యా, ఇక్కడ దీస్ డేస్ అనేది ఏంటి అనేది మనం చూద్దాం. దీస్ డేస్ వాట్స్ హీ డూయింగ్ ఎట్ ద ప్రజెంట్ టైం అంటే ప్రస్తుతము. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడు? దీస్ డేస్ మీన్ ప్రజెంట్ టైం. ఓకే, ఇక్కడ దీస్ డేస్ అంటే ప్రజెంట్ టైం అనేది మనం నేర్చుకున్నాం. రైట్, నెక్స్ట్ చూద్దాం. జీన్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈజ్ ఫాలోడ్ ఇన్ హిజ్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్. ఈజ్ ఫాలోడ్, ఏం చేస్తున్నాడు? ఫాలోడ్ ఇన్ హిజ్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటో చూద్దాం. అండ్ వర్క్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇంపార్టెంట్ బిజినెస్. ఇన్ ద ఫ్యామిలీ ఇంపార్టెంట్ బిజినెస్. ఈజ్ లివింగ్ ఓవర్సీస్ ఎట్ ద మూమెంట్. ఓవర్సీస్ ఎట్ ద మూమెంట్. మరి దీని అర్థం ఏంటి? ఫాలోడ్ ఇన్ హిజ్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ అంటే ఏంటి? ఓవర్సీస్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, ఈజ్ డన్ ద సేమ్ యాజ్ హిజ్ ఫాదర్. ఈజ్ డన్ సేమ్ యాజ్ హిజ్ ఫాదర్. ఇక్కడ ఫాలోడ్ ఇన్ హిజ్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ అంటే తన యొక్క తండ్రి యొక్క పాదాల అడుగుజాడలు అంటాం కదా. సో ఇక్కడ ఫుట్ స్టెప్స్ మీన్ అడుగుజాడలు. ఫాదర్ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాడు అని అర్థం. ఫాలోడ్ ఇన్ హిజ్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్, నాన్నగారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాడు అని అర్థం. అంటే డన్ ద సేమ్ యాజ్ హిజ్ ఫాదర్. అడుగుజాడల్లో నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ద సేమ్ యాజ్ హిజ్ ఫాదర్ డిడ్. తన ఫాదర్ ఏదైతే చేశాడో అదేవిధంగా తను చేస్తున్నాడు అని చెప్పడానికి ఫాలోడ్ ఇన్ హిజ్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే తన తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాడు అని చెప్పడానికి ఈజ్ ఫాలోడ్ ఇన్ హిజ్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే రైట్. ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్సీస్? ఓవర్సీస్ అంటే ఏంటి? ఓవర్సీస్ అంటే ఫారిన్ కంట్రీస్లో, ఇతర దేశాల్లో నివసిస్తున్నాడు. ఈజ్ లివింగ్ ఓవర్సీస్ అట్ ద మూమెంట్. అట్ ద మూమెంట్ అంటే ఇప్పుడు, ప్రస్తుతము అతను ఓవర్సీస్లో నివసిస్తున్నాడు. ఓవర్సీస్ మీన్ ఫారిన్ కంట్రీలో, విదేశాలలో నివసిస్తున్నాడు అని చెప్పడానికి మనం ఓవర్సీస్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఓకే, మారు మాట్లాడుతున్నాడు. మారు, ఓ రియల్లీ, అవునా? హౌ డస్ హీ లైక్ ఇట్? మరి వేరే దేశాల్లో పనిచేస్తున్నాడు కదా, హౌ డస్ హీ లైక్ ఇట్? అతను అలా ఎలా అంటే ఎలా చేయడం, ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో ఎలా చేస్తున్నాడు, అది ఎలా ఇష్టపడ్డాడు? ఓ రియల్లీ, హౌ డస్ హీ లైక్ ఇట్? నిజమా? ఓ రియల్లీ, హౌ డస్ హీ లైక్ ఇట్? ఓ నిజమా, అతను ఎలా చేస్తున్నాడు, వేరే దేశాల్లో ఎలా నివసించగలుగుతున్నాడు అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ అప్పుడు జీన్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. ఓకే, ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హిమ్ ఎట్ ఫస్ట్. అది అంటే వేరే కంట్రీలో నివసించడం ఫస్ట్ అతనికి కష్టంగానే ఉండేది. ఇట్ వాజ్ ఇక్కడ పాస్ట్ టెన్స్ అనమాట.
ఇట్ వాజ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉండేది అని అర్థం. ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హిమ్ అట్ ఫస్ట్ అంటే మొదట్లో అతనికి కష్టంగా ఉండేది. బికాస్ ఎందుకంటే ఈ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎందుకంటే కష్టంగా ఉండేది, ఈ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇక్కడ మనకు తెలియాల్సిన కొత్త యూసేజ్ ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ హ్యాడ్ టు మీన్ అంటే ఇక్కడ చేయాల్సి వచ్చింది. బికాజ్ ఈ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అతడు స్క్రాచ్ నుండి చేయాల్సి వచ్చింది, అందుకే అతను మొదట్లో కష్టపడ్డాడు. అసలు ఇదేంటో ఇక్కడ రెండో లైన్లో చూద్దాం. మీకు తెలుసు, ఫైండింగ్ సమ్వేర్ టు లివ్ అండ్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు తెలుసు, మీకు తెలుసు, ఫైండింగ్ సమ్వేర్ అంటే వేరే చోట మనం వెళ్ళి, అంటే వేరే చోట మనం తెలుసుకొని, టు లివ్ అంటే నివసించడం, అండ్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ని మనం చేయడం, ఇది మనకు డిఫికల్ట్, అది మీకు తెలుసు అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? జీన్. అండ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ నౌ. ఈజ్ సెటిల్డ్ ఇన్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సెటిల్డ్ ఇన్ అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హిమ్ అట్ ఫస్ట్ బికాస్ ఈ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ విదౌట్ హెల్ప్. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మొదటి నుండి ప్రారంభించడం, అది కూడా వితౌట్ హెల్ప్ అంటే సహాయం లేకుండా మొదటి నుండి ప్రారంభించడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనొచ్చు అనమాట. స్క్రాచ్ అంటే మొదటి నుండి ఏదైనా ఒకదాన్ని నేర్చుకోవడం, అంటే ఎవరి హెల్ప్, ఎవరి సహాయం లేకుండా నేర్చుకునేటప్పుడు మనము ఈ విధంగా చెప్పవచ్చు, స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. సెటిల్డ్ ఇన్ అని చెప్తే అర్థం ఏంటో చూద్దాం. సెటిల్డ్ ఇన్ అంటే ఏంటంటే స్థిరపడడం. సెటిల్డ్ ఇన్ మీన్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఒక చోట స్థిరపడడం. ఎస్టాబ్లిష్డ్, సెటిల్డ్ ఇన్ అంటే ఒక చోట స్థిరంగా అక్కడ సెటిల్ అయిపోవడం, అక్కడ స్థిరపడడం, దాన్నే సెటిల్డ్ ఇన్ అంటాం. లేదా ఎస్టాబ్లిష్డ్ నౌ అండ్ ఈ లవ్స్ ఇట్. అవును, ఇప్పుడు అక్కడ నివసించడం అతనికి ఇష్టం. అక్కడ స్థిరపడ్డాడు, అతను మొదట్లో కష్టపడ్డా కూడా ఇప్పుడు అక్కడ స్థిరపడి అక్కడ నివసించడాన్ని అతను ఇష్టపడతాడు అని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మారు ఏమని చెప్తున్నాడు? దట్స్ గుడ్ టు హియర్. బాగుంది అంటే మీరు చెప్పింది వినడానికి బాగుంది. ఓకే, అండ్ హౌ ఈజ్ డేవిడ్. డేవిడ్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు అనమాట మారు. ఇక్కడ మనకు తెలిసిందే, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. దట్స్ గుడ్ టు హియర్, మీరు చెప్పింది బాగుంది. అండ్ హౌ ఈజ్ డేవిడ్. డేవిడ్ ఎలా ఉన్నాడు. ఓకే, మళ్ళీ జీన్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే వెల్ ఐఎమ్ సారీ టు సే హీ హ్యాజంట్ బీన్ వెరీ వెల్. వెల్, అవును నిజం. ఐఎమ్ సారీ టు సే, నేను చెప్పడానికి చింతిస్తున్నాను. సారీ టు సే అంటే చెప్పడానికి నేను బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నానంటే హీ హ్యాజంట్ బీన్ వెరీ వెల్, అతడు బాగోలేడు. హీ హ్యాజంట్ బీన్ వెరీ వెల్, అతను అంతా బాగోలేడు, అతని పరిస్థితి బాగోలేదు. హీ హ్యాస్ బీన్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ హార్ట్. హీ హ్యాస్ బీన్ అంటే అతడు తన యొక్క హార్ట్ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడుతూనే ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా అది ఎప్పుడో ప్రాబ్లమ్స్లో నుండి ఇంకా ఎప్పుడో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి హార్ట్కి సంబంధించినవి, ఇంకా వాటితోనే బాధపడుతూనే ఉన్నాడు. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, వీఆర్ వెరీ వరీడ్ అబౌట్ హిమ్. మేము అంతా కూడా చాలా అతని గురించి మేము చాలా బాధపడుతున్నాము. వెరీ వరీడ్, మేము బాధపడ్డాము. బికాస్ హార్ట్ డిసీజ్ రన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ యునో. హార్ట్ డిసీజ్ రన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ యునో. రన్స్ ఇన్ అంటే ఏంటి అంటే ఎందుకంటే మేము హార్ట్ డిసీజ్ మా ఫ్యామిలీలో, ఇక్కడ మా ఫ్యామిలీలో రన్స్ ఇన్ మీకు తెలుసా, హార్ట్ డిసీజ్ అనేది మా ఫ్యామిలీలో రన్స్ ఇన్ అంటే ఏంటి అనేది మనం కనుక తెలుసుకుంటే అప్పుడు దీని యొక్క అర్థం పూర్తిగా తెలుస్తుంది. రన్స్ ఇన్ అంటే ఏంటంటే కామన్ క్యారెక్టరిస్టిక్, అంటే అది మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి లక్షణం, అంటే ఇది వంశపారపర్యంగా వస్తున్నటువంటి లక్షణాన్ని చెప్పేటప్పుడు రన్స్ ఇన్. డిసీజ్ రన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ లేదా మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో
ఆ డిసీజ్ సాధారణంగా ఉంది, అంటే వంశపారపర్యంగా ఉంది. వెల్, ఐఎమ్ సారీ టు సే ఈ హ్యాజన్ బీన్ వెరీ వెల్. నేను చెప్పడానికి చింతిస్తున్నాను, అతను నిజంగా బాగోలేడు. ఈ హాజ్ బీన్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ హార్ట్. అతడు తన హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడుతూనే ఉన్నాడు. వీఆర్ వెరీ వరీడ్ అబౌట్ హిమ్. అతని గురించి మేము బాధపడుతున్నాం, చాలా బాధపడ్డాము. బికాస్ హార్ట్ డిసీజ్ ఈజ్ అ కామన్ క్యారెక్టరిస్టిక్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ఈ హృదయానికి సంబంధించినటువంటి, గుండెకి సంబంధించిన డిసీజ్ వంశపారపర్యంగా వస్తుంది. మీకు తెలుసు, యూనో. ఈ విధంగా మనం రన్స్ ఇన్ అంటే కామన్ క్యారెక్టరిస్టిక్ ఇన్ ఎ ఫ్యామిలీ ఆర్ ఎనీ ఫ్యామిలీ. మళ్ళీ మారు ఏమని చెప్తున్నారంటే, రియల్లీ, నిజమా? ఐ డిడెంట్ నో దట్. నిజంగా అది నాకు తెలియదు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, సేమ్. రియల్లీ, నిజమా? ఐ డిడెంట్ నో దట్. నిజంగా నాకు అది తెలియదు. జీన్ మాట్లాడుతున్నాడు. ఎస్, మై యంగర్ బ్రదర్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ ఏ హార్ట్ అటాక్. అవును, నిజమే. మై యంగర్ బ్రదర్, మా చిన్న తమ్ముడు పాస్డ్ అవే మీన్ చనిపోయాడు. డైడ్. పాస్డ్ అవే అంటే ఏంటి? డైడ్. లాస్ట్ ఇయర్ చనిపోయాడు. దేంతో? ఆఫ్టర్ ఏ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మా చిన్న తమ్ముడు చనిపోయాడు అని ఎవరు చెప్పారు? జీన్ చెప్పాడు అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే పాస్డ్ అవేకి డైడ్ అని అర్థం, అంటే చనిపోయాడు. ఎస్, మై యంగర్ బ్రదర్ డైడ్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ ఏ హార్ట్ అటాక్. ఓకే, నెక్స్ట్ మారు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఓకే, మారు అని ఏమని మాట్లాడుతున్నాడు? హో, ఐఎమ్ వెరీ సారీ టు హియర్ దట్. నేను అది విన్న తర్వాత చాలా బాధపడుతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. ఇక్కడ హార్ట్ డిసీజ్ గురించి చెప్పినప్పుడు, లేదా పాస్డ్ అవే, ఆయన చనిపోయాడని చెప్పినప్పుడు, నేను ఇది వినడానికి చాలా బాధపడుతున్నాను జీన్ అని జీన్తో మారు మాట్లాడుతున్నాడు. హీ వాజంట్ వెరీ ఓల్డ్. అతను నిజంగా అంత ఓల్డ్ ఏం కాదు కదా, అంత వయసు ఏమీ లేదు కదా. వజీ, అవునా? అతనికి అంత పెద్ద వయసు ఉందా? అవునా అని ఇక్కడ ఆయన అడుగుతున్నాడంట మారు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఓ, ఐఎమ్ వెరీ సారీ టు హియర్ దట్. అది వినడానికి నేను చాలా బాధపడుతున్నాను జీన్. హీ వాజంట్ వెరీ ఓల్డ్. అతడు నిజంగా అంత వయసు ఏం కాదు. వజీ, అవునా? వయసు ఏం కాదు కదా అని క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు అనమాట. నెక్స్ట్ జీన్ మాట్లాడుతున్నాడు. జీన్, నో, హీ వాజంట్ ఓన్లీ 38. అవును, కాదు, అతను అంత ఓల్డ్ కాదు. ఓన్లీ 38. అతడు 38 మాత్రమే, అంటే అతను 38 సంవత్సరాలు మాత్రమే. అట్లీస్ట్ డేవిడ్ నోస్ అబౌట్ ద ప్రాబ్లం అండ్ హీ కెన్ లుక్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. అట్లీస్ట్ కనీసము డేవిడ్ నోస్ అబౌట్ ద ప్రాబ్లం. కనీసం డేవిడ్కి తన ప్రాబ్లం గురించి తెలుసు. అండ్ ఈ కెన్ లుక్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్. అతడు తనకు తాను, హిమ్సెల్ఫ్ అంటే తనకు తాను జాగ్రత్తగా చూసుకోగలడు. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్. ఓకే, రైట్. నో, హీ వాజంట్, కాదు, అతను అంత ఓల్డ్ ఏమీ కాదు. ఓన్లీ 38. అట్లీస్ట్ డేవిడ్ నోస్ అబౌట్ ద ప్రాబ్లం అండ్ హీ కెన్ టేక్ కేర్ హిమ్సెల్ఫ్. కనీసం అతను తన ప్రాబ్లం గురించి తెలుసు. హీ కెన్ టేక్ కేర్ హిమ్సెల్ఫ్. అతను తన గురించి జాగ్రత్త చూసుకోగలడు. కానీ మరి ఎందుకు చూసుకోలేదో తెలియదనే ఉద్దేశంతో ఆయన జీన్ మాట్లాడుతున్నాడు. ఇక మార్వేమని మాట్లాడుతున్నాడో చూద్దాం. అండ్ డు ద బాయ్స్ కీప్ ఇన్ టచ్ అని అడిగాడు. అంటే కీప్ ఇన్ టచ్ అంటే ఏంటి? కమ్యూనికేట్ రెగ్యులర్లీ. ఆ బాయ్స్ అంటే వాళ్ళకున్న పిల్లలు మీతో కమ్యూనికేట్ చేస్తున్నారా? రెగ్యులర్గా మాట్లాడుతున్నారా? కీప్ ఇన్ టచ్ మీన్ రెగ్యులర్గా మాట్లాడడం. ఐ రిమెంబర్ దే యూజ్ టు బి వెరీ క్లోజ్. నేను విన్నాను, నాకు గుర్తున్నంతవరకు దే యూజ్ టు బి వెరీ క్లోజ్. వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు. ఐ రిమెంబర్ దే యూజ్ టు బి వెరీ క్లోజ్. వాళ్ళు డేవిడ్తో క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే డేవిడ్ వాళ్ళ పిల్లల గురించి అడిగినప్పుడు బాయ్స్ నీతో టచ్లో ఉన్నారా అని జీన్ని అడిగారనమాట. అప్పుడు జీన్ ఏమని చెప్పాడు చూద్దాం. ఎస్, దే డూ. అవును, వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ బిఫోర్ దే వర్ మ్యారీడ్.
బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ బిఫోర్ దే వర్ మ్యారీడ్. కానీ అంత ఎక్కువ కాదు బిఫోర్ దే వర్ మ్యారీడ్. వాళ్ళు మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకునే ముందంతా క్లోజ్గా లేరు. అంటే పెళ్లి చేసుకునే ముందు బాగా, అంటే అంతకన్నా ముందు ఎక్కువగా క్లోజ్గా ఉన్నారు, అంతా క్లోజ్గా ఇప్పుడు లేరు అని చెప్తున్నారు అనమాట. దేర్ వైఫ్స్ డోంట్ గెట్ అలాంగ్. దేర్ వైఫ్స్ అంటే వాళ్ళ భార్యలు డోంట్ గెట్ అలాంగ్. అసలు గెట్ అలాంగ్ అంటే ఏంటి? గెట్ అలాంగ్ అంటే మనము ఇక్కడ చూద్దాం. గెట్ అలాంగ్ మీన్ వాట్? గెట్ అలాంగ్ అంటే లైక్ ఈచ్ అదర్. లైక్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు ఇష్టపడడం. దేర్ వైఫ్స్ డోంట్ గెట్ అలాంగ్, సో ఇట్స్ అ బిట్ ఆఫ్ ఏ స్టిక్కీ సిచ్యువేషన్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎస్ దే డూ, అవును వాళ్ళు టచ్లో ఉన్నారు, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ బిఫోర్. ఇంతకు ముందు అంటే దే వర్ మ్యారీడ్, పెళ్ళి చేసుకునే దానికంటే ముందు ఉన్నంత ఎక్కువ కాదు. దేర్ వైఫ్స్ డోంట్ లైక్ ఈచ్ అదర్, వాళ్ళ భార్యలు ఒకరికొకరు ఇష్టపడరు. ఇక్కడ గెట్ అలాంగ్ అంటే ఒకరికొకరు ఇష్టపడడం, అంటే ఒకరొకరు ఇష్టంగా ఉండరు. సో ఇట్స్ అ బిట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇక్కడ స్టిక్కీ సిచ్యువేషన్. స్టిక్కీ సిచ్యువేషన్ అంటే ఏంటంటే, స్టిక్కీ మీన్ డిఫికల్ట్, కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. సిచ్యువేషన్ మీన్ పరిస్థితి. సో ఈ విధంగా జీన్ అనే అతను మారుకి చెప్పాడు. ఓకే, నెక్స్ట్ మారు ఏమని చెప్తున్నాడు చూద్దాం. దట్స్ నాట్ గుడ్, అది సరైన పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు. ఇన్లాస్ కెన్ బి ఎ ప్రాబ్లం సమ్ టైమ్స్. ఇన్లాస్ ఇక్కడ బావలు కానీ, ఇన్లాస్ అంటే ఇక్కడ బావలు కావచ్చు, లేదా మరదళ్ళు వదినలు కూడా కావచ్చు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో అంటే బ్రదర్ ఇన్లాస్, సిస్టర్ ఇన్లాస్, బ్రదర్ ఇన్లాస్ కానీ సిస్టర్ ఇన్లాస్ కానీ ప్రాబ్లమ్స్ కొన్ని కెన్ బీ ప్రాబ్లమ్స్, అంటే ప్రాబ్లం అవ్వగలరు కొన్ని సందర్భాల్లో, సమ్ టైమ్స్ కొన్నిసార్లు అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. దట్స్ నాట్ గుడ్, ఇన్లాస్ కెన్ బీ అ ప్రాబ్లమ్ సమ్ టైమ్స్. ఇంకా అప్పుడు జీన్ ఏమని చెప్తున్నాడు, జీన్ ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. ఎస్ దే కెన్ సమ్ టైమ్స్, అవును వాళ్ళు చేయగలరు, కొన్ని సందర్భంలో ప్రాబ్లం చేయగలరు. ఇక్కడ ముందు చెప్పినట్లుగా ఇన్లాస్ కెన్ బి ప్రాబ్లమ్ సమ్ టైమ్స్, ఇక్కడ వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం చేయగలరు. దిస్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటే దే కేమ్ ఫ్రమ్ అంటే వాళ్ళు డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చారు. అంటే సంస్కృతి, వివిధ రకాల సంస్కృతి సాంప్రదాయాల నుండి వాళ్ళు వచ్చారు అని ఇక్కడ సేమ్ ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఏం లేదన్నమాట. ఎస్ దే కెన్ సమ్ టైమ్స్ దిస్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మారు అంటున్నాడు. అప్పుడు యు ఆర్ కిడ్డింగ్, ఏంటి జోక్ చేస్తాను, నిజమేనా, అసలు నమ్మట్లేదని చెప్పడానికి మనము కిడ్డింగ్ అని వాడతాం అనమాట. అంటే నువ్వేదో జోక్ చేస్తున్నావు, నేను నమ్మట్లేదు, యు ఆర్ నాట్ టెలింగ్ ట్రూ అని చెప్పేటప్పుడు కిడ్డింగ్ అని వాడొచ్చు అనమాట. లేదా మీరు జోక్ చేస్తున్నారు అని చెప్పేటప్పుడు యు ఆర్ కిడ్డింగ్ అని వాడొచ్చు. మారు అలా అన్నాడు అనమాట. మారు రియలీ దట్ ఈస్ సర్ప్రైజింగ్, నిజంగా అది నాకు సర్ప్రైజింగ్గా ఉంది అని అర్థం. అంటే మీరు జోక్ నిజమేనా, అసలు నాకు సర్ప్రైజింగ్గా ఉంది అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు జీన్ మాట్లాడుతున్నాడు. ఇట్స్ అ టఫ్ వన్, నిజం, అది నిజంగా ఒక విధంగా కష్టమే. బికాస్ ఎందుకంటే వీ బ్రాట్ అప్ ద బాయ్స్ టు బీ టాలరెంట్ అబౌట్ అదర్ కల్చర్స్ అండ్ టు గెట్ ఆన్ విత్ ఎవ్రీ వన్. ఇక్కడ నిజమే, బికాజ్ ఎందుకంటే వీ బ్రాట్ అప్ ద బాయ్స్ అంటే ఏంటంటే ట్రైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్, అంటే మనం పెంచామనేది కూడా వస్తుంది. మేము వాళ్ళని పెంచామంటే ఏంటి, ట్రైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారంగా నేర్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేశాం, అంటే విద్యావంతులను చేసాం. విద్యావంతులు అంటే ఓన్లీ చదువు అని కాదు, ఒక మంచి విషయాలని నేర్పడానికి కూడా మనం ఎడ్యుకేటెడ్ ఉంటాం. అండ్ బాయ్స్ని నేర్పం. ద బాయ్స్ టు బి టాలరెంట్, అంటే వాళ్ళు భరించగలరు. దేన్ని భరించగలరు, అబౌట్ అదర్ కల్చర్స్, అంటే వేరే వాళ్ళ కల్చర్స్లో కూడా వాళ్ళు ఇమడగలరు. అంటే ఇక్కడ టాలరెంట్ అంటే భరించగలరు, అంటే వేరే కల్చర్లో కూడా ఉండగలరు. అండ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్, ఎలా ఉండగలరు, టు గెట్ ఆన్ విత్
ఎవ్రీవన్. టు గెట్ ఆన్ విత్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండడం. టు గెట్ ఆన్ విత్ మీన్ టు బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. టు బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. టు గెట్ ఆన్ విత్ మీన్ టు బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. ఆ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చాం అని ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ మారు మాట్లాడుతున్నాడు. వెల్ లెట్స్ హోప్ దేర్ ఐడియాస్ రబ్ ఆఫ్ ఆన్ దేర్ వైవ్స్. వెల్, ఓకే, మంచిది. లెట్స్ హోప్, అనుకుందాం, దేర్ ఐడియాస్, వాళ్ళ యొక్క ఆలోచనలు, రబ్ ఆఫ్ ఆన్ దేర్ వైవ్స్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క భార్యల మీద వాళ్ళ యొక్క ఐడియాస్ రబ్ ఆఫ్. రబ్ ఆఫ్ అంటే ఏంటి? రబ్ ఆఫ్ అంటే ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చూపడం లేదా వాళ్ళకి వెళ్ళడం. వెల్ లెట్స్ హోప్ దేర్ ఐడియాస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఆన్ దేర్ వైఫ్స్. తన యొక్క ఐడియాస్, వాళ్ళ యొక్క ఐడియాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ భార్యల మీద పడాలని మనం కోరుకుందాం. లెట్స్ హోప్ అంటే మనం కోరుదాం, లేదా వాళ్ళ ఐడియాస్ వాళ్ళకి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. వీళ్ళ ఐడియాస్ ఎలా అవుతున్నాయో వీళ్ళ నుండి వాళ్ళకి అటువంటి ఐడియాస్ వెళ్ళాలని మనం భావిద్దాం, లేదా వాళ్ళ మీద ప్రభావం చూపుతాం. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దేర్ వైఫ్స్, హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దేర్ వైఫ్స్ అంటే వాళ్ళ భార్యల మీద ప్రభావం చూపాలని కోరుకుందాం అని మారు చెప్పాడు. అప్పుడు జీన్ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఎస్ లెట్స్ హోప్ సో. హోప్ సో అంటే ఎస్, అవును, లెట్స్ హోప్ సో, అలాగే భావిద్దాం. ఎస్ లెట్స్ హోప్ సో, అవును, అలాగే భావిద్దాం అని జీన్ చెప్పాడు. ఈ విధంగా మనం ఇక్కడ కాన్వర్జేషన్లో మనం కొత్త యూసేజెస్ని మనం నేర్చుకొని మన కాన్వర్జేషన్లో మనము వాడాలని నేను కూడా భావిస్తున్నాను. ఏజెస్ అంటే ఏ లాంగ్ టైమ్ అని, ద ఇమేజ్ ఆఫ్ అంటే సేమ్, ద సేమ్ ఇన్ అపీరెన్స్, టేక్స్ ఆఫ్టర్ అంటే సిమిలర్ టు, దీస్ డేస్ అంటే ప్రజెంట్ టైం, ఫాలోడ్ ఇన్ హిస్ ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ అంటే అడుగుజాడలు, తన యొక్క ఫాదర్ యొక్క అడుగుజాడల్లో నడవడం. ఓవర్సీస్ అంటే విదేశాలు, ఫారిన్ కంట్రీస్. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఈ ప్రేజ్కి అర్థం ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ విదౌట్ హెల్ప్. ఏదైనా ఒకదాన్ని నేర్చుకునేటప్పుడు మొదటి నుండి నేర్చుకోవడం అంటే ఎవరి హెల్ప్ లేకుండా మొదటి నుండి నేర్చుకోవడాన్ని స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. తర్వాత సెటిల్ ఇన్ అంటే ఎస్టాబ్లిష్డ్ అంటే స్థిరపడడం, ఒక చోట అన్ని సర్దుకొని అంటే సర్దుమణిగి మన ప్రాబ్లమ్స్ అన్ని పోయి ఒక చోట స్థిరపడ్డాన్ని మనము సెటిల్డ్ ఇన్ అంటాము. అలాగే ఇంకేం నేర్చుకున్నాం, రన్స్ ఇన్ అంటే ఎవరి ఫ్యామిలీలోనైనా వంశపారపర్యంగా వస్తున్నప్పుడు కామన్ క్యారెక్టర్ లేదా కామన్ క్యారెక్టర్ అంటాం. అదే ఒక ఫ్యామిలీలో కానీ ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ కామన్గా ఉండే క్యారెక్టర్ రన్స్ ఇన్ అంటే ఆ ట్రెండ్ నడుస్తుంది ఎప్పటి నుంచో అన్నప్పుడు రన్స్ ఇన్ అని చెప్తాము. అలాగే పాస్డ్ అవే అంటే డైట్ అంటే ఒక చనిపోవడం. అలాగే లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్, జాగ్రత్తగా చూసుకోవడాన్ని టేక్ కేర్ అంటాం, లుక్ ఆఫ్టర్ అంటాం. లైక్ కీప్ ఇన్ టచ్ అంటే కమ్యూనికేట్ రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా మాట్లాడడం. గెట్ అలాంగ్ అంటే లైక్ ఈచ్ అదర్ ఒకరికొకరు ఇష్టపడ్డాన్ని గెట్ అలాంగ్ అంటాం. స్టిక్కీ అంటే కాస్త డిఫికల్ట్ అంటే కష్టంగా ఉండడం, కష్టమైనటువంటి పని స్టిక్కీ సిచ్యువేషన్ లేదా స్టిక్కీ వర్క్ ఈ విధంగా అనొచ్చు. తర్వాత కిడ్డింగ్ అంటే జోకింగ్ వస్తుంది కొన్ని సందర్భంలో. నిజమా, దట్ ఈస్ సర్ప్రైజింగ్, అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పేటప్పుడు కూడా కిడ్డింగ్ అని వాడతాం. బ్రాట్ అప్ అంటే మనం పెంచడం అంటే గ్రోన్ అప్. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ట్రైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ అంటే ఒక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ అవగాహన పరచడం, దీన్ని బ్రాటప్ అంటాం. టు గెట్ ఆన్ విత్ అంటే టు బీ ఫ్రెండ్లీ విత్ అంటే ఎవ్రీవన్ ప్రతి ఒక్కరితో లేదా ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండడాన్ని టు గెట్ ఆన్ విత్ మై ఫ్రెండ్ అంటే టు బీ ఫ్రెండ్లీ విత్ మై ఫ్రెండ్ ఇలా వస్తుందన్నమాట. అంటే ఫ్రెండ్లీగా ఉండడాన్ని టు గెట్ ఆన్ విత్ అని అంటాం. రబ్ ఆఫ్ అంటే ఒకరి మీద ఏదైనా ప్రభావితం చేయడం, రబ్ ఆఫ్ అంటే ప్రభావం పడడం లేదా